అండ్ బేసికలీ కొంచెం న్యూడ్ థింగ్స్ ఉంటాయి ఇలా. సో 18+ వాళ్ళు చూడండి. అండ్ వీలైతే ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోండి. ఏంటంటే అంటే హస్బెండ్ కి వాళ్ళ వైఫ్ అడుగుతుంది అనమాట, హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తో మీట్ అవ్వగలుగుతున్నాను. నా యూట్యూబ్ వీడియో చూసిండే. సో తనంటే నన్ను చూసి అట్రాక్ట్ అయిందంట. అతను నాకు చెప్తుండు. సో మిమ్మల్ని చూసి తను అట్రాక్ట్ అయింది. సో షీడింగ్ మాస్టర్బేట్ అంటే నన్ను తలుచుకున్నట్ట. ఇప్పటికే చాలా మాట్లాడించినావు, ఎట్లా కనిపిస్తున్నావు నేను ఏం గేమ్ అంటే ఏమన్నాడు, కావాలంటే నీకు మా వైఫ్ నోట్ పిక్స్ పంపిస్తాం, నోట్ పిక్చర్స్. సో అట్లా నాకు ఇండైరెక్ట్ గా నాకు టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుండ్రు. ఇలాంటి ఇష్యూస్ వల్లనే చాలా వరకు సూసైడ్ చేసుకుంటారు అందరూ. సో మెయిన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక అన్నోన్ పర్సన్ తన పర్సనల్ మ్యాటర్ మీతో షేర్ చేసుకుంటుందంటే ఆయనకు అడిగిన అంతే, ఇక ఖతం, ఇక మొత్తం నా ఇన్స్టాగ్రామ్ ఐడి బ్లాక్ చేసేసిండు. ఇలాంటి కమీనాగాలు ఎవరైతే ఉంటారో చూసినా నార్మల్ గా మిమ్మల్ని ట్రాప్ చేయాలని ట్రై చేస్తారు. మీరు టెంప్ట్ అవ్వాలని లేదా మిమ్మల్ని బాగా ఆశ పెట్టాలని లాస్ట్కి మిమ్మల్ని గొయ్యిలో పాతి పెట్టేస్తారు. సో ఆబ్వియస్లీ మీరు ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. ఈ జనరేషన్లో గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయినా సరే. ఆబ్వియస్లీ నేను సేఫ్టీ కోసం అని స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఎందుకంటే తను చేసిన నోట్ చాటింగ్స్ అంతా కూడా డిలీట్ చేసేసుకున్నాను. నేను ముందే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. నాకేదో రాంగ్ గా కనిపిస్తుంది అని చెప్పేసి ముందే స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట. సో ఈ చిన్న ఇన్సిడెంట్ గురించి అయితే చెప్తున్నా. యాక్చువల్ చెప్పొద్దు అనుకున్నా, కాకపోతే మీకు ఒక అవేర్నెస్ రావాలని చెప్పి చెప్తున్నా అంతే. ఇక సో ఇక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హలో గైస్ అందరికి. సో అందరిలో మళ్ళీ సో ఈరోజు వచ్చేసి కంటెంట్ ఏంటి అంటే, ఒక ఇన్సిడెంట్ గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక కైండ్ ఆఫ్ ఫ్రాడ్ అనుకోండి. అది నా పర్సనల్గా నాకు జరిగింది, నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మీకు ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ రావాలి. అండ్ ఇలాంటి ఇష్యూస్ అనేది జనరేషన్లో చాలా ఎక్కువ అయిపోయింది. సో ఎలా రియాక్ట్ అవ్వాలో మీకు డెఫినెట్గా తెలియాలి కాబట్టి దాని గురించి అయితే నేను చెప్తున్నాను. లాస్ట్ వైపు చూసండి. అండ్ బేసికలీ కొంచెం న్యూడ్ థింగ్స్ ఉంటాయి ఇలా. సో 18+ వాళ్ళు చూడండి. అండ్ వీలైతే ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోండి. ఏంటంటే నార్మల్గా నాకు నా సబ్స్క్రైబర్, వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్, నాకు ఉన్నదే 120 మెంబర్స్ సబ్స్క్రైబర్. సో అందులో ఒక పర్సన్ కపుల్ ఆఫ్ డే నుంచి నా వీడియోస్ అనేది చూస్తుంటారు రెగ్యులర్గా. సో కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది, బెటరేగా. బట్ నిన్న ఏమైందంటే నైట్ కమెంట్ చేసి ఉండే అనమాట, అప్రాక్సిమేట్లీ సాయంత్రం టైంలో. బ్రో నాకు కొంచెం నీతో పర్సనల్గా మాట్లాడాలి ఒక ఇష్యూ గురించి. సో నేను నీతో కొంచెం మాట్లాడొచ్చా, ఎలా కాంటాక్ట్ అవ్వాలని నాకు అడుగుండే. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఒక అన్నోన్ పర్సన్ తన విషయాలు, తన పర్సనల్ విషయాలు వేరే వాళ్ళు చెప్పుకోరు కదా. ఆబ్వియస్లీ ఇట్లా చెప్తే మాత్రం మ్యాక్సిమం ఇక పట్టించుకోకూడదు వయసులో. సో అట్లా అని చెప్పి నేను ఫస్ట్ ఏం పట్టించుకోలేదు. అండ్ సెకండ్ ఇక కొంచెం సేపటి తర్వాత మళ్ళీ మెసేజ్ ఇచ్చిండు, కమెంట్ చేసి ఉండే, బ్రో ప్లీజ్ బ్రో నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవ్వగలుగుతారా అని అడుగుండు. సరే పంచాయతీ అని చెప్పేసి సరే అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చినాను. స్పాట్లో మెసేజ్ చేసి ఉండే, హాయ్ బ్రో, నేను యూట్యూబ్లో మెసేజ్ చేసిన కదా, కమెంట్ చేసిన కదా, చెప్పు బ్రో ఏంటి బ్రో నీ ప్రాబ్లం ఏం చెప్పింది నార్మల్గానే అడిగిన. లేదు బ్రో యాక్చువల్లీ నేను ఒక పర్సనల్ ఇష్యూ ఉంది, సో కొంచెం మీ సజెషన్ కావాలి నాకు అని అట్లా అడుగుంటే నాకు డౌట్ వచ్చేసింది. అందుకని నార్మల్గా ఏమంటాడు అని చెప్పేసి నేను వింటూనే ఉన్నా. సో అన్నాడు నాకు, యాక్చువల్లీ నాకు 25 years బ్రో నాకు. సో నాకు 1 year బిఫోర్ నాకు మ్యారేజ్ అయింది. బట్ మెయిన్ ఇష్యూ ఏంటంటే నాకు నరాల వీక్నెస్ వల్ల నేను పనికిరాను దానికి. సో సెక్షువల్ యాక్టివిటీస్కి నేను పనికిరాను. సో ఏం చేయాలి బ్రో నాకు సజెషన్ అవుతుంది. నేను షాక్ అయిపోయినా, ఏం దబ్బాయిడు అని నార్మల్గా ఆయనకు చెప్పిన. నేనేమో డాక్టర్లే కనిపిస్తున్నా, పోయి డాక్టర్ని కన్సర్ అవ్వ బ్రో. వాళ్ళు చెప్తారు ఇలాంటి విషయంలో సిగ్గుపడకూడదు, పోయి డాక్టర్ని కన్సర్ అవ్వమని చెప్పిన. ఆయన సరే బ్రో, నేను డాక్టర్ని కన్సర్న్ అయినా బ్రో, బట్ ఆల్రెడీ మెడిసిన్స్ అవన్నీ యూజ్ చేస్తున్నా, బట్ నో యూజ్. అండ్ మెయిన్లీ ఏం ఇష్యూ అంటే మా వైఫ్ ఎవరైతే ఉన్నారో కదా,
తను నాతో సాటిస్ఫై అవుతుంది అని చెప్పేసి నా ఫ్రెండ్తో సాటిస్ఫై అవుతానని నాకు అడుగుతున్నా. అంటే హస్బెండ్కి వాళ్ళ వైఫ్ అడుగుతుంది అనమాట, హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్తో మీట్ అవ్వగలుగుతున్నాను అండ్ నాకు సజెషన్ అడుగుతుండే ఇంకా ఏం చేయాలి బ్రో అని. సో ఇలాంటి వాళ్ళు దొరుకుతారు డెఫినెట్లీ. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేనేమన్నా నేను ఎట్లా కనిపిస్తున్నాను నీకు, ఏం మజాక్ చేస్తున్నావు నాతో అండ్ నార్మల్గా ఇట్లా అడగగానే లేదు బ్రో ప్రామిస్గా ఇట్లా చేస్తుంది. పైగా నిన్న మీ యొక్క వీడియో చూసిండే మా వైఫ్, ఇప్పుడు టాపిక్లో వస్తున్నాయి నా. సో మీ యొక్క వీడియో నిన్న చూసిండే, ఐ మీన్ నా యూట్యూబ్ వీడియో చూసిండే. సో తనంటే నన్ను చూసి అట్రాక్ట్ అయిందంట, అతను నాకు చెప్తుండు. సో మిమ్మల్ని చూసి తను అట్రాక్ట్ అయింది. సో షీడింగ్ మాస్టర్బేట్ అయినంట, అంటే నన్ను తలుచుకున్నట్ట మాస్టర్బేషన్ చేసిందంట. ఏం చెవులో పోగొడుతుందా అని నార్మల్గా ఇట్లా అడిగినా. ఇంకా ఐ మీన్ ఏం చెప్పినా అంటే ఇంకా దెంగేను నా ఇప్పటికే చాలా మాట్లాడించినావు, ఏం ఎట్లా కనిపిస్తున్నావు నేను, ఏం గేమ్ ఆడుతున్నావా, ఇంకొకసారి మెసేజ్ చేస్తే మంచిగా ఉండదని చెప్పిన. ఎందుకంటే మీరు ఇలాంటి విషయంలో, ఇలాంటి సెన్సిటివ్ విషయంలో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి గమనించడం లేదు, ఐ మీన్ తను నన్ను టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుండే. ఇంకేమన్నాడంటే సో తను మాస్టర్బేషన్ చేసింది కదా, సో నాకు ఇండైరెక్ట్గా ఇట్లా కన్ఫర్మేషన్ కోసం నాకు అడుగుతుండు. అంటే ఏమన్నాడు, కావాలంటే నీకు మా వైఫ్ నోట్ పిక్చర్స్ పంపిస్తాను, నోట్ పిక్చర్స్. సో అట్లా నాకు ఇండైరెక్ట్గా నాకు టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుండ్రు. సో నా ప్లేస్లో వేరే ఎవరైనా ఉన్నా అనుకోండి, సో ఆబ్వియస్లీ ఎవరైనా టెంప్ట్ అయిపోయాడు అనుకోండి, వాళ్ళ దారిలోకి వెళ్ళిపోయింది అనుకోండి. సో నెక్స్ట్ ఇక ఏం ఇష్యూ అయితే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ నీ గురించి ఏమనుకుంటున్నావు అసలు ఏం అర్థం కాదు. ఒక్కొక్కసారి బ్లాక్మెయిల్ చేసేస్తారు కొంతమందికి, ఫ్రాడ్ ఏం చాలా జరుగుతున్నాయి భయ్. ఇలాంటి ఇష్యూస్ వల్లనే చాలా వరకు సూసైడ్ చేసుకుంటారు అందరూ. సో మెయిన్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక అన్నోన్ పర్సన్ తన పర్సనల్ మ్యాటర్ మీతో షేర్ చేసుకుంటుందంటే అయితే తను ఫ్రాడ్ అయినా ఉండాలి, లేదంటే ఇంకా ఎవరితోనో ఇక సంథింగ్ మిమ్మల్ని వాడుకుంటుండో ఏదో ఒకటి ఇంకా అనుకోవాలి. ఇక డెఫినెట్లీ కదా ఒకరు తన పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. సో నాకు ఇట్లా అన్నాడు, నేను ఇట్లా గలీజ్గా తిట్టేసిన. సారీ నేను ఐ మీన్ వర్డ్స్ నవి గలీజ్గా ఎందుకు ఉన్నాయి అంటే అతను చెప్పిన మాటలు అట్లా ఉన్నాయి. ఎందుకంటే నా ప్లేస్లో ఎవరున్నా అట్లానే మాట్లాడతారు. అట్లా ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ తన వైఫ్ని వేరే వాళ్ళతో చేపిస్తే అసలు ఎవరికైనా నమ్మబుద్ధి అవుతుందా, అవ్వదు కదా. సో ఇట్లానే నేను గలీజ్గా తిట్టేసిన. ఇంకొకసారి మెసేజ్ వస్తే మంచి ఉండదు అని అడిగిన. ఇక నువ్వు ఏడా ఉంటావు రవి అని చెప్పేసి నేను ఆయనకు అడిగిన. అంతే ఇక ఖతం, ఇక మొత్తం నా ఇన్స్టాగ్రామ్ ఐడి బ్లాక్ చేసేసిండు. చూసినా, ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒక పర్సన్ ఒక కైండ్ ఆఫ్ ఫ్రాడ్ అనుకోండి, ఒక కైండ్ ఆఫ్ స్కామ్ అనుకోండి, వాళ్ళు నిన్ను వాళ్ళ దారిలో తీసుకురావాలనుకుంటే మెల్లమెల్లగా స్వీట్ వర్డ్స్ అన్ని యూజ్ చేపిస్తారు, మిమ్మల్ని టెంప్ట్ చేపిస్తారు. సో ఇలాంటి థింగ్స్ అన్ని చేపించిన తర్వాత అసలు గేమ్ అనేది స్టార్ట్ చేస్తారు అవి. సో మీరు దాని గురించి ముందే ప్రికాషన్ ఎంత మంచిగా తీసుకుంటే అంత బెటర్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఎప్పుడైతే నేను ఇట్లా చెప్పగానే అతను బ్లాక్ చేసేసిండు కదా, సో నేను కొన్ని చాటింగ్స్ అయితే నేను సైడ్కి పెడతాను. సో ఎప్పుడైతే బ్లాక్ చేసేసిండో ఇంకా నాకు మెసేజ్ ఏం రావాలి ఇక. సో ఇది నేను చెప్పిన ఏంది ఇలాంటి ఐ మీన్ చెప్పకూడదు, కాకపోతే ఇలాంటి కమీనాగాలు ఎవరైతే ఉంటారో చూసినా నార్మల్గా మిమ్మల్ని ట్రాప్ చేయాలని ట్రై చేస్తారు. మీరు టెంప్ట్ అవ్వాలని లేదా మిమ్మల్ని బాగా ఆశ పెట్టాలని లాస్ట్కి మిమ్మల్ని గొయ్యిలో పాతి పెట్టేస్తారు. సో ఆబ్వియస్లీ మీరు ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. ఈ జనరేషన్లో గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయినా సరే ఆబ్వియస్లీ కదా. సో ఇదని బట్టి నేను ఐ మీన్ లిటిల్ బిట్ కన్వర్జేషన్, కాకపోతే అది ఇంకా ల్యాగ్ అవుతుండే. బట్ ఆయన భయపడిన మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం బ్లాక్ చేసేసిండు అనమాట. నేను సేఫ్టీ కోసం అని స్క్రీన్ షాట్ తీసుకున్నా, ఎందుకంటే తను చేసిన నోట్ చాటింగ్స్ అంతా కూడా డిలీట్ చేసేసుకున్నాను. నేను ముందే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా, నాకు ఏదో ఐ మీన్ రాంగ్గా కనిపిస్తుంది అని చెప్పేసి ముందే స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట. సో మీరు ఎంత డేర్గా ఉంటే అంత బెటర్ ఉంటారు. నెక్స్ట్ స్టెప్ ఒక పర్సన్ ఆపోజిట్ పర్సన్ మీ గురించి ఆలోచించాలంటే ఐ మీన్ భయపడాలి, అట్లా ఉండాలి యాక్చువల్లీ. సో మీరే భయపడి మీరే తెలివి తక్కువ లెక్క సో అతని ఇట్లా టెంప్ట్ చేస్తున్నా అని చెప్పేసి మీరు ఇట్లా అతని దారిలో పోతా అనుకుంటే తర్వాత మీ లైఫ్ ఖరాబ్ అయిపోతుంది. సో అర్థం చేసుకోండి. సో ఇది అనమాట. సో ఇక అంతే ఇక. సో ఈ చిన్న ఇన్సిడెంట్ గురించి అయితే చెప్తున్నా, యాక్చువల్ చెప్పొద్దు అనుకున్నా, కాకపోతే మీకు ఒక అవేర్నెస్ రావాలని చెప్పి చెప్తున్నా అంతే ఇక. సో ఇంకా చలో అప్పటి వరకు అయితే బాయ్ అందరికీ.